పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్ ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ టాపిక్ అయిందనమాట. ఎందుకంటే ఆమె ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది, ఆ యూట్యూబ్లో ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడ ఆమెని వైరల్ చేయట్లేదు కావాలని. కేవలం ఎంతోమంది విక్టిమ్స్. ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా నుంచి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్, యూకే వెళ్ళి జాబుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది అయితే యూఎస్లో ఉన్న వాళ్ళు ఇండియాకి వచ్చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్తే ట్రంప్ రానీడు అనే భయంతో కూడా ఉన్నారు ఎంతోమంది, చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంతో, ప్రేమతో ఏదో అమెరికా వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, అక్కడ జాబులు చేసేయాలి, చదివేయాలి, కొన్ని కోరికలు పెట్టుకొని వెళ్తారు. అలాంటి స్టూడెంట్స్ని మోసం చేశారనే బాధతో అందరూ మాట్లాడుతున్నారు. అడ్వకేట్స్ కావచ్చు, ఇటువైపున కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, కొంతమంది ఎనలిస్టులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా దీని మీద చర్చిస్తున్నారనమాట. ఎందుకంటే ఒక విషయం గట్టిగా వచ్చినప్పుడు, స్ట్రాంగ్గా వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కళ్ళని స్పందించాలి. అప్పుడు స్పందించినప్పుడే డెఫినెట్గా రెండోసారి అలాంటి పనులు చేయాలన్నా కానీ భయపడతారు. లేకపోతే కొంతమంది విక్టిమ్స్ ఎవరైతే మళ్ళీ మోసపోతారో అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక అవేర్నెస్ చేసినట్టు ఉంటుంది. ఎవ్రీ వీడియో ఏదైనా కానీ. మొన్నటి వరకు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు మీడియా మొత్తం కూడా. ఎందుకంటే యూకేలో ఎటువంటి పెద్ద విషయం జరిగినా అక్కడ వైరల్ చేయకూడదు, సోషల్ మీడియాలో పెట్టకూడదు, మాట్లాడకూడదు. అక్కడ చాలా పెద్ద కేసు అవుతుంది అది వితౌట్ ఎవిడెన్స్ పెడితే. అందుకోసమే ఏ ఆట ఆడినా కానీ ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ అదొక లక్కీ కూడా అనుకుంటుంటారు. ఎందుకంటే ఇలాంటి మోసపూరిత అన్యాయాలు జరిగినప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని ఖండించే వాళ్ళు లేరు అక్కడ. ఇష్టానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకోవడానికి కూడా లేదు అక్కడ. అందుకని ఎంతోమంది తెలుగు వాళ్ళు, అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎంతోమంది జాబులు అంటే యూకే టైర్ 2 వీసా కోసం ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను జాబ్ ఇప్పిస్తాను, నేను వీసా ఎక్స్టెన్షన్ చేయిస్తాను అని చెప్పి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు డేట్ ఆల్మోస్ట్ ఒక 10 days బిఫోరే నాకు 14th May, 10 days కూడా కదా, ఆల్మోస్ట్ 20 days బిఫోర్ నుంచే మా కంపెనీకి మెయిల్స్ వస్తున్నాయి, మాకు మెయిల్స్ వస్తున్నాయి, పర్సనల్గా నెంబర్స్ పెడుతున్నారు, ఎంత అమౌంట్ పంపామో. యూకేలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు. Dear Roshan Garu, I am contacting you because you run a news channel and we need help to expose a serious UK visa scam. A YouTube channel called Nandu's World and her husband collected money from many students and people by promising UK Tier 2 visa. After taking the money, they did not provide the visas. I personally paid £9,000. We have proof, online payment records, audio records, WhatsApp chats. Around 50 to 100 students may be victims of this scam. I contacted them many times and requested my money back. After that, they blocked my phone numbers, are not replying to my messages or calls. And ప్రతి ఒక్కరు కూడా పెట్టారు, విత్ ప్రూఫ్స్తో పెట్టారు. వాళ్ళకి ఎంతెంత పంపాము, £2,000, £1,500, £1,500. హలో మధు గారు, మన గుడ్ మార్నింగ్ నందు వాళ్ళ హస్బెండ్. నైట్ అండి. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒకసారి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5 hours. అది అయిపోయినాక ఆఫర్ లెటర్ తర్వాత మళ్ళీ 5 hours కౌంట్స్ ఫుల్ పేమెంట్ చేస్తే సివిల్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ అయినా కంప్లీట్ గా, అంటే అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి అది. రీడింగ్ అది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ మీకు. సరేనండి. ఓకే. ఎందుకంటే రీడింగ్ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు,
మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను. సో ఇలా ఆల్మోస్ట్ అంటే జాబులు రాకముందు ఒక పేమెంట్ కట్టాలి, జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత, అంటే పేమెంట్లన్నీ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. అండ్ వీళ్ళు చెప్పినట్లుగానే ఒక్కసారి అంత పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్లు బ్లాక్ చేస్తున్నారు అనేది మనకు వచ్చిన మెయిల్స్. అండ్ విత్ కంప్లీట్ ప్రూఫ్స్తో పంపించారు వాళ్ళు. అండ్ ఎఫ్ఐఆర్ కాపీస్ పంపించారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ అయింది కూడా పంపించారు. ఎన్నో అంటే రకరకాల మెయిల్స్ వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లు కూడా జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పుకోవచ్చు. బట్ చాలా ఈజీగా తీసుకున్నారు దీన్ని వాళ్ళైతే. అంటే యూట్యూబ్లో ఫేమ్ ఉంది కదా అని, మరి అంటే యూట్యూబ్లో ఫేమ్ ఉందనో లేకపోతే సెలబ్రిటీ అనో ఎందుకు అసలుకి ఇచ్చేవాళ్ళు కానీ ఇన్ని రకాల వీడియోస్ చేస్తూనే ఉన్నాం. మొన్న మంగ్లీ ఇష్యూ కానీ, అంతకుముందు వేరే ఇష్యూస్ కానీ, ఇన్ని రకాల ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ అనే ఒక మోజులో ఉన్న వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారో కామన్ పీపుల్ ఇప్పటికీ అర్థం కావట్లేదు అనమాట. వాళ్ళు ఏంటంటే నందూస్ కిచెన్ అని ఒకటి పెట్టారు యూకేలో. అది పెట్టిన తర్వాత అదేదో పెద్ద భారీ రెస్టారెంట్ అయిపోతుంది. ఈ రెస్టారెంట్లో ఎంతోమందికి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి కూడా చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం వీసా కోసం అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కూడా పెట్టడం మనం చూసాం. అంటే కేవలం రెస్టారెంట్లో కూడా మీకు జాబ్ ఇప్పిస్తాం, సో వీసా మీకు మేము మా సైడ్ నుంచి, మా రెస్టారెంట్ సైడ్ నుంచి మేము చేయిస్తామని చెప్పి కూడా కొంతమంది దగ్గర కలెక్ట్ చేశారనమాట. బట్ యాక్చువల్గా చెప్పాలంటే నాతో ఆ రోజే మాట్లాడారు అమ్మ. వచ్చిన రోజు కూడా నాతో ఆమె మాట్లాడారు. ఎందుకు ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు మాట్లాడరు, ఇంతమంది విక్టిమ్స్ మీ వల్ల బలైపోయారు, స్టూడెంట్స్ బలైపోయారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, ఇంట్లో చెప్పుకోలేరు, చేతిలో డబ్బులు లేవు, కొంతమంది తినడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి ఎంతోమంది మెయిల్స్ పంపుతున్నారు, చిన్న చిన్న వీడియోస్ పంపుతున్నారు, ఎందుకు రెస్పాన్స్ అవ్వరు అంటే ఆమె ఫస్ట్ మాట్లాడటం ఒక వర్షన్ బాగానే మాట్లాడింది. తర్వాత ఫ్లేట్ అలా ఫిరాయించింది అనమాట. ఏమండి అది మధుది కదా, నాది ఎందుకు అవుతుంది, దాంట్లో నేనేమన్నా డైరెక్టరా, మా హస్బెండ్ది కదా, మా హస్బెండ్కి నాకు సంబంధం ఏంటి, నా పేరు ఎందుకు లాగుతున్నారు అందుకే. అంటే డెఫినెట్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అవునండి డెఫినెట్గా మా హస్బెండ్ మేము కలిసి బిజినెస్ చేసాం, మా హస్బెండ్ దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఈయన ప్రాసెసింగ్ చేస్తాడు, ఈయనకి సంబంధం లేదు, డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే, కానీ రాకపోతే మేమేం చేస్తాం, అది ఓకే. అంతేగాని ఫస్ట్ మాట్లాడిన తీరికి తర్వాత మాట్లాడిన తీరికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా నేను నందుగారికి కూడా ట్రై చేస్తున్నాను, యూకే ఒకసారి ట్రై చేస్తున్నాను. బట్ నాతో మాట్లాడిన కన్వర్సేషన్ కూడా ఉంది, ఒక్కసారి మీకు వినిపిస్తాను. 14th May మాట్లాడాను నేను. సోషల్ సర్వీస్ కాదు బిజినెస్ కదా, నేను తీసుకొని చార్జ్ చేస్తాను. సోషల్ సర్వీస్ కాదు బిజినెస్ కదా, సోషల్ సర్వీస్ కాదు బిజినెస్ కదా. మనకి ఏంటంటే వీసా రావడం గ్యారంటీ. వన్స్ వీసా వచ్చింది అని చెప్పినాక ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వీసా జాబ్ ప్లేస్ అయిపోయినాక మనకి ఇంక సంబంధం ఉండదు. 2 years లేటర్ 5 years లేటర్ జాబ్ పోతుంది వాళ్ళకి. ఎనీ రీజన్ పోవచ్చు. ఆ కంపెనీలో వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది డ్రగ్స్ తీసుకుని వెళ్తారు, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటాయి, వీటి వల్ల జాబులు పోతాయి వాళ్ళకి. పోయినప్పుడు ఏ ఏజెన్సీ త్రూ వచ్చారో దాని మీద అటాక్ చేసేస్తున్నారు. అది వరకు లేదు. ఇప్పుడు నేను మూవీలో వర్క్ చేశాను, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీ త్రూ వచ్చిన ప్రతి ఒక్క అందరికి వచ్చింది కదా, సేమ్ ఇష్యూ అందరికి రాదు కదా. సేమ్ ఇష్యూ అందరికి వచ్చింది. అందరికి ఎలా వస్తుందండి? మా త్రూ 350 మందికి మీ సైడ్ నుంచి మోసపోయామని ఒక 36 మంది లిస్టు పంపారు మనకి. ఒక నిమిషం చెప్పండి. 350 మంది వస్తే 36 మంది మోసపోయామని చెప్పినప్పుడు డాక్యుమెంటేషన్ ఉండాలిగా. గవర్నమెంట్ ఏ రీజన్ కి రిజెక్ట్ చేసింది వాళ్ళతో? మీకు ఒక మాట చెప్తాను నేనండి. యూకే ఇమిగ్రేషన్ మీరు ఒకసారి కొట్టండి ఇంటర్నెట్ లో. ఇక్కడ 3000 కంపెనీస్ కి పాస్ట్ 3 months లో లైసెన్సులు పోయినాయి. అందులో 2 లక్షల మంది ఎంప్లాయీస్ కి జాబ్స్ పోయినాయి. అందరూ ఎంప్లాయీస్ ఏ ఏజెన్సీ నుంచి వచ్చారో అది వాళ్ళకంటే రీజియన్, గుజరాత్, పంజాబ్, తెలుగు, కేరళ, ఏ కంట్రీ రీజియన్ వాళ్ళు ఉంటే ఆ ఏజెన్సీల మీద అటాక్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ వచ్చిన దాంట్లో కూడా మెనీ స్టూడెంట్స్ అండ్ పీపుల్ బై ప్రామిసింగ్ యూకే టైర్ 2 వీసా ఆఫ్టర్ టేకింగ్ ద మనీ, జాబ్ గా పక్కన పెడితే ఆఫ్టర్ టేకింగ్ ద మనీ దే డిడ్ నాట్ ప్రొవైడ్ ద వీసాస్ అని చెప్పేసి ఎక్కువ వచ్చింది అండి. జాబ్ పోవటం కదా, అసలు జాబే ఎక్కువ. ఆడియో రికార్డింగ్స్ పంపించారు, వాట్సాప్ చాట్స్ పంపించారు, ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పంపించారు. దాదాపు 50 to 100 స్టూడెంట్స్ విక్టిమ్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు పంపించారు. అండ్ జాబ్ తీసేసారని చెప్పట్లేదు వాళ్ళు,
అసలు జాబే ఇప్పలేదని చెప్తే స్టూడెంట్స్ పంపారు 100 మంది స్టూడెంట్స్. కాదండి, వీసా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటది, మనము వీసా చెయ్యము. నా కంపెనీ లేదు, మధుకుంది, మధు వీసా చెయ్యడు, వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తారు. వీసా వస్తుందా లేదా గవర్నమెంట్ ఇష్యూ, అది కాంట్రాక్ట్ సైన్ చేస్తారు వాళ్ళు మనకి. డబ్బులు ఎవరు పే చేశారు వీళ్ళు? డబ్బులు ఏ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారో, ఎంప్లాయ్మెంట్ వీళ్ళు మేనేజ్మెంట్ ఉంటారండి, వాళ్ళకి పే చేసుకుంటారు. గవర్నమెంట్ కి 5 lakhs పే చేస్తారు, లాయర్ కి పే చేస్తారు. వాళ్ళు వ్యాట్ కట్టమని చెప్పటం వల్ల అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకు పే చేసుకుంటారు. అప్పటికి మేము కొంతమందికి లోన్స్ ఇచ్చాం. మధు జాగర్ల మూడి అంటే మీరేందా? మధుకర్ అది మాకు, నేను ఎవరికైతే లోన్స్ ఇచ్చామో, ఇక్కడ IHS ఫీజ్ అని ఉంటదండి, అది 4 lakhs ఉంటది. దానికి వాళ్ళకి మనం లోన్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు, వాళ్ళ దగ్గర మనీ వచ్చినప్పుడు అది రీపేమెంట్ చేసేస్తారు. ఎక్కువ స్టూడెంట్స్ 100 మంది స్టూడెంట్స్ పంపారు, వాళ్ళకి జాబ్ ఇప్పిస్తారు. వాళ్ళందరూ స్టూడెంట్స్ వర్క్ వీసాకి కన్వర్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆ రెస్టారెంట్ లో జాబ్ ఇప్పిస్తామని చెప్పింది అనమాట అందరూ కూడా. మీకు రోషన్ గారు, మీకు ఒక మాట చెప్తాను, పూర్తిగా 2 పక్కలా చూసుకోండి. నిజంగా అంతమంది ఇక్కడ మోసపోతే, యూకేలో మోసపోతే, యూకేలో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? యూకేలో ఇచ్చామనే చెప్తున్నారు. మరి ఇస్తే ఏదండి ఎవిడెన్స్ ఏది? విత్ ఫోన్ నెంబర్స్, ఎంత అమౌంట్ పంపించినా కూడా మీకు పర్సనల్ గా పంపించి ఒక గ్రూపే, నందు వాల్స్ వీసా విక్టిమ్స్ అని చెప్పేసి నందు, ఇదిగో ఈ గ్రూప్ స్క్రీన్ షాట్ మాకు పంపించి 1 month నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు అదేంటి స్టూడెంట్ బ్లాక్ మెయిల్ చేయడానికి కాదండి, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తాడు? బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రోజుల్లో పడేవాడు ఉన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పంపించమంటారా? మాకు హైకోర్టులో కేసు ఉన్నానండి, నన్ను బ్లాక్ మెయిల్ చేయమని, నన్ను ఫోన్ చేయమని చెప్పండి, చంప వాయించి పెడతాము, ఈడ్చి కొడతాం ఒక్కొక్కడిని. మాకు ఇండియాలో ఎవడైతే స్క్రీన్ షాట్స్, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, రోషన్ గారు వింటారా? ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఏం అడుగుతారండి? ప్రూఫ్స్ ఏమని అడుగుతారు ఎవరినైనా. నందు గారు మోసం చేశారు అనగానే ఎవరైనా కానీ కేసు కడతారా, నమ్ముతారా? లేకపోతే మనకి ఏమైనా శిక్ష వేస్తారు? ఏరు. ఏంటి ప్రూఫ్స్? నువ్వు ఆమెకు పంపానని చెప్తున్నావు కాదు కదా, ఏంటి ప్రూఫ్స్ అన్నప్పుడు అకౌంట్స్, లేకపోతే ఫోన్ కాల్స్, చాటింగ్, లేకపోతే వాళ్ళ అకౌంట్ త్రూ అకౌంట్ కి వచ్చిన అకౌంట్, ఆన్లైన్ పేమెంట్స్. నేచర్ ఆఫ్ ది జాబ్, అది నేచర్ ఆఫ్ ది బిజినెస్, అది సోషల్ సర్వీస్ కాదు. సోషల్ సర్వీస్ అంటే ఒక్కరికో ఇద్దరికో జరగచ్చండి. ఇంతమంది స్టూడెంట్స్ బలైపోయారు ఎందుకని అంటున్నాను నేను. అసలు సోషల్ సర్వీస్ ఎవరు చేశారండి? సోషల్ సర్వీస్ కాదండి, సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఏమైనా సత్రం పెట్టుకున్నారా యూకేలో? మీరు బిజినెస్ చేస్తున్నారని నేను అంటున్నానండి. కాదండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను సోషల్ సర్వీస్ అంటున్నా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్పించాలనుకున్నా నాకు ఇది బిజినెస్ అండి. 52,000 స్టూడెంట్స్ విక్టిమ్స్ మేము డబ్బులు ఇచ్చి మోసపోయామని ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పెట్టారు. ఏంటండి, నాకు మా అకౌంట్స్ కి ఎంతమంది వేసారో చెప్పండి అసలు. మాకైతే లిస్ట్ ఆన్లైన్ అకౌంట్, ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ అని చెప్పేసి వేరే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ కి వేసింది, అది మాకు ఎలా? అది రిక్రూటింగ్ ఏజెంట్స్ ప్రాసెస్. ఇప్పుడు మీ హస్బెండ్ పంపామని వచ్చిందండి, మీకు కాదు నేను అంటుంది. మరి నా మీద ఎందుకు ఇంత అటాక్ జరిగిస్తున్నారు? మరి నా పేరు చెప్పండి, వ్యూస్ చూడరనే కదా. అబ్బా, పేరు చెప్పకపోతే వ్యూస్ చూడరు చెప్తుంది. ఇప్పుడు చెప్తుంది. విక్టిమ్స్ ఏంటండి అసలు? నందూష్ వాళ్ళంటే ఇప్పుడు మీరు చేసే వీడియోలలో మీ హస్బెండ్ ఉన్నారు కదా. అయితే నా ఛానల్ నా పేరండి, నాకు ఆ రిక్రూటింగ్ ఏజెన్సీలో నేను పార్ట్నర్ కాదు అసలు. కాదండి, మాకుంది. హస్బెండ్ ఇప్పుడు మీ హస్బెండ్ నందూష్ వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అని అంటున్నారు అందరు ఇక్కడ కూడా. నాకు చాలా లేట్ గా తెలిసిందండి. ఇంకా ఇప్పుడు 2-3 యూట్యూబ్ ఛానల్స్ చూస్తే ఎక్కడో ఆల్రెడీ దీని మీద వీడియోలు చేశారని కూడా. అంటే నేనే అంత అవేర్ నేనే లేను, అది నేను చెప్తున్నాను మంజు. నేను ఎప్పుడు ఏది జరిగినా అవతల సైడ్ వర్షన్ కూడా వింటా ఫస్ట్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. అవతల సైడ్ వర్షన్ వింటారా? ఎందుకంటే మీ ముఖం నేను చూడలే, నా ముఖం మీరు చూడలే, మీకు నాకు తెలియదు. ఇప్పుడు ఊరికినే వేసేయం కదా ఛానల్స్ అంటే. కొన్ని ఛానల్స్ ఎవరో వీడియోస్ కూడా చేశారని ఇప్పుడే మంజుకు పెట్టే లింక్స్. దీని మీద ఆల్రెడీ ఎవరో చేశారమ్మా. అసలు ఏంటి విషయం? మా ఇద్దరు మాట్లాడిస్తారా? చెప్పండి. మాకు ఇండియాలో ఎటువంటి కంపెనీ మా పేర్ల మీద లేవు. ఫస్ట్ థింగ్, మేము బ్రిటిష్ పాస్పోర్ట్ సిటిజన్స్. మాకు ఇండియాలో లీగల్ గా మేము ఏ కంపెనీలు పెట్టలే, మాకు లేవు. కానీ మాకు ఇక్కడ ఉన్న కంపెనీ పేరు మీద కొందరు ఇండియాలో ఏవో కంపెనీలు పెట్టుకున్నారని మేము విన్నాం. అప్పట్లో వాళ్ళకి వార్న్ కూడా చేశాం. తర్వాత వాళ్ళ కోరు పడలేక ఏదో ఎడ్యుకేషన్ పెట్టి
రిక్రూటింగ్ ఏజెన్సీ అండి ఇది. గుడ్ విల్ మీద వచ్చేది. ఇక్కడ మా ఏజెన్సీ ఫిలిప్పైన్స్, మా ఏజెన్సీ కాదు, మా హస్బెండ్ ఏజెన్సీ ఫిలిప్పైన్స్ అండ్ నెదర్లాండ్స్, హస్బెండ్ ఏమో ఒకటి కాదు ఇంకోటి పోర్చుగల్. వీటిలో ఫార్మింగ్ సెక్టార్, నర్సింగ్ సెక్టార్ లో గవర్నమెంట్ కి లీగల్ కాంట్రాక్టర్ సర్వీస్ అవి చేస్తారు. దాంతో పాటు 2021 లో రీసెంట్ గా స్టూడెంట్లుగా వచ్చి చాలా కష్టపడి ఇక్కడ జాబులు తెచ్చుకున్నాం. స్టూడెంట్స్ కి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎన్నో వందల ఇంటర్వ్యూలు చేస్తే చెప్తే జాబులు రావట్లా. అందుకని మేమేం చేసామంటే మాకేమైతే క్లయింట్స్ ఉన్నారో మధుకి, ఆ క్లయింట్స్ అందరికి కొంతమందికి ఎక్కువ మంది తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో పాటు మా పేరు మీద ఉంటుంది, ఆయన మాకు పార్ట్నర్. అట్లా మధుకి పార్ట్నర్ అయ్యి బిజినెస్ చేశారు. అదేంటంటే ఐటీ కంపెనీల్లో కానీ హెల్త్ కేర్ కంపెనీల్లో కానీ అతనికి ఎక్కడెక్కడ రెప్యుటేషన్ ఉందో, ఎక్కడెక్కడ పీపుల్ తెలుసో. ఇప్పుడు 100 ఇంటర్వ్యూలు చేస్తే జాబులు రావట్లేదండి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తున్నారు, మనమే మాక్ ఇంటర్వ్యూలో ట్రైనింగ్ ఇప్పించడం చేశారు. అప్పుడేంటి, వాళ్ళు కొంచెం షైన్ అవుతారు, దానికని సర్వీస్ ఛార్జ్ ఉంటది. అట్లా స్టార్ట్ చేశారు. కాబట్టి మనం ఏం చేస్తాం, మన పేరు మీద ఉన్నప్పుడు అది మేనేజ్మెంట్ కి ఇచ్చినప్పుడు వేరే అతను చూసుకున్నప్పుడు ట్రస్ట్ చేసేస్తాం. ఒక 3 years బాగానే జరిగింది మన కంటి సైట్ లో ఉన్నప్పుడు. మధ్యలో ఒక 1 year అతను ఎక్కువ చూసుకోవాల్సి వచ్చింది. మేము రెస్టారెంట్స్ మీద ఫోకస్ పెట్టుకున్నాం. మాకు రెస్టారెంట్స్ బిజినెస్ ఉన్నాయి, అది నాకు మధుకున్నాయి. మేము వాటి మీద ఫోకస్ పెట్టుకున్నాం. ఆ గ్యాప్ లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగిపోయింది. ఎవరైతే ఈ స్టూడెంట్స్ జాబులకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆ పీపుల్ ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మన ఇండియన్స్, ఏషియన్స్, ఎవరికైనా జరిగినప్పుడు మీరు వెంటనే ఎందుకు కలెక్ట్ అవ్వలేదండి? ఎందుకు డిలే చేశారు? అసలు నన్ను చెప్పనిస్తే నేను మీతో మాట్లాడతాను. నాకు అర్థమైందండి సిచ్యువేషన్, నాకు అర్థమైంది, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అసలు నన్ను పూర్తిగా ఇప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ జరగాలి. ఇప్పుడు గంటలో జరగగా నేను గంటలో కారేసుకుని వెళ్ళిపోరు కదా. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా మీరు యూట్యూబ్ లో ఎంత ఫేమస్ కదా, మీరు కూడా వీడియోస్ చేస్తారు ఫ్యామిలీ వైజ్ కదా. ఇలా జరిగింది అని మీరు ఒక యూట్యూబ్ లో ముందే ఒక వీడియో పెట్టేస్తే, ఇలా ఇవ్వద్దు, ఇలా చెయ్యొద్దు, మేము ఇప్పుడు అది చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో అంత పెద్ద పేజ్ ఉందన్నారు మీది. నేను ఇప్పుడే మా టీం చూస్తే అది ఎందుకు బ్లాక్ చేసేసారు మీరు? ఇన్స్టాగ్రామ్ లో మీ అఫీషియల్ పేజ్ ఉందా ఇప్పుడు? అది నా అఫీషియల్ పేజ్ కాదు, తమాడా వాళ్ళ అఫీషియల్ పేజ్. నా పేజ్ నాకే ఉంది కదా, స్టిల్ అవైలబుల్. తమడా వాళ్ళు బ్లాక్ చేసేసారా? తమాడా వాళ్ళు తీసేసారండి. ఆ వీడియోస్ అన్ని వేరే వాళ్ళు కాపీ చేసుకుంటున్నారని. అసలు ఇన్స్టా లేదు అంతే కదా? ఇన్స్టా లేదు కదా ఇప్పుడు, అది ఇంకా కట్ చేశారు అనమాట. ఇన్స్టా లేదు కదండి. హలో, దీని తర్వాత మళ్ళీ ఒక పావుగంట తర్వాత ఆమె కాల్ చేశారు. అది part 2గా నేను రిలీజ్ చేస్తాను రేపు. ఎందుకంటే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఆమె కూడా ఇంతవరకు ఏ మీడియాతో మాట్లాడలేదు కాబట్టి, బిఫోర్ వీడియోస్ చెయ్యక ముందే నా దగ్గరికి ఈ విషయం వచ్చినాక ఇమ్మీడియట్గా నేను ఆమెకు కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె కూడా ఇండియా వచ్చినప్పుడు 2-3 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అంటే ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మా ఛానల్కి కూడా వచ్చారు. ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆమె బాధలు చెప్పుకున్నారు, తిండి లేని పొజిషన్లో ఈ స్థాయికి వచ్చామని చెప్పారు. నిజంగానే ఓకే, ఒక లేడీ బాగా కష్టపడ్డారు, ఒక ఛానల్ పెట్టుకున్నారు, ఏదో బిల్డ్ చేసుకున్నారు, ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నారు, అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు అని నేను అనుకున్నాను ఆ టైంలో. యాక్చువల్గా నాకు ఎవరో కూడా తెలియదు, ఎందుకంటే నేను యూట్యూబ్ పెద్దగా ఫాలో అవును. ఎందుకంటే తన వీడియోస్ ఇలా ఉంటాయని చెప్పి, అంటే తర్వాత మన ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఓకే ఈమె అని నేను అనుకున్నాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాతే మళ్ళీ ఆమె గురించి నేను వింటాం. ఎందుకంటే చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే, యూట్యూబ్లో ఒక మంచి కంటెంట్ చేసి తర్వాత దానికి ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు, కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఏ దందా అయినా చేయొచ్చు అనుకునే వాళ్ళకి రీసెంట్గా కొంతమంది ఉదాహరణలు చూపించాం. వెనక కటకటాలు లెక్క పెడుతూనే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవ్వగానే మనం ఫాల్స్ ఎలిగేషన్ కూడా చేయొచ్చు, మన పేజ్లో పెట్టేయచ్చు, ఒక వీడియో పెట్టేస్తే జనం నమ్మేస్తారు అన్న భ్రమలో బతికేస్తే మాత్రం అలాంటి యూట్యూబర్స్ నిజంగా యూట్యూబ్లో వీడియోస్ చేయటం మానుకోండి. మీరు సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ చేయకపోయినా పర్వాలేదు. హ్యాపీగా మీకు తగ్గ కంటెంట్ ఏదో ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఏదో ఇప్పుడు అందరు సిరీస్లు చేసుకుంటున్నారు, ఆ టైప్ ఆఫ్ చేసుకొని కొంతమంది బెట్టింగ్ యాప్స్ మీద ఎంతోమంది యూట్యూబర్స్ ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు. అప్పుడు ఫైట్ చేశాం. తర్వాత హర్ష సాయిని నమ్మి ఎంతోమంది మోసపోయారు, అప్పుడు ఫైట్ చేశాం. ఎంతోమంది పాపం ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ యాప్ల్లో రకరకాల యాప్స్ ద్వారా మోసపోతున్నారు, వాళ్ళు పాపం రోడ్డున పడ్డారు.
మొన్న ఈ మధ్య మళ్ళీ మంగ్లీ ఇష్యూ వచ్చినప్పుడు ఎంతోమంది బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అది 100 కోట్ల స్కామ్, అది పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఈ స్కామ్. వీళ్ళు కూడా పాపం మన ఇండియా వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, యూకే బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు. ఇట్లనే యూట్యూబ్లో ఫేమస్ నందూస్ వరల్డ్, నందూస్ కిచెన్ ఫేమస్ కదా, వాళ్ళైతే కొంచెం జెన్యూనిటీ ఉంటుందని చెప్పేసి ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్నారు ఈరోజు. అరే ఇన్ని రకాల అవేర్నెస్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో, మెయిన్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లలో ఎప్పటికప్పుడు టెలికాస్ట్ అవుతున్నాయి, అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు. బలవ్వద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, వీళ్ళందరూ పైకి మేకప్ వేసుకుంటారు, లోపల ఏం ఉండదు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టి మీరు చూసి నమ్మేసి ఒక ఫాలోవర్గా, ఒక సబ్స్క్రైబర్స్గా మీరు వాళ్ళకి న్యాయం చేయకపోయినా పర్వాలేదు, అన్యాయం చేయొద్దు, వాళ్ళని మోసం చేయొద్దు, దోచుకోవద్దు వాళ్ళని. అరే ఇన్ని రకాల స్కాములు చేస్తున్నారు. స్కామ్ బయటపడిన రోజు మాత్రం నాకు సంబంధం లేదు మా ఆయనది, భర్త దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా ఆవిడది, అక్క దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా తమ్ముడిది, తమ్ముడు దొరికితేనేమో నాకు సంబంధం లేదు మా అక్క మాట్లాడింది ఫస్ట్ అని. ఒకటి మీద ఒకటి దోచుకోవడం సరిపోయింది. దోచుకోవటం, దాచుకోవటం, చివరికి జనాన్ని ఎర్రోలను చేయటం, మాలాగా వీడియోలు చేసిన వాళ్ళు తిట్టడం ఇష్టానికి. తర్వాత అరే కింద కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి అన్న, మీ గురించి మేము చేసేది, మాకేం పని పాట లేదంక, వేరే పని పాట ఏం లేదంక, బొచ్చడి ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడవచ్చు మేము కూడా వాటి మీద కూర్చొని. మాకు కరెంట్ బిల్ దండగా, కెమెరా పని దండగా, ఎడిటింగ్ దండగా, అన్ని దండగే. ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక అవేర్నెస్ వీడియో వచ్చినప్పుడు దాన్ని యాజ్ ఎ వ్యూయర్గా మీరు ఎంకరేజ్ చేసి జనంలోకి షేర్లు కొట్టి, మీరు అరే లాస్ట్ ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, ఈ విధంగా అందరూ మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు కూడా అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారు, ఇంకా ఎందుకు మీరు కళ్ళు తెరుచుకోవట్లేదని చెప్పేసి మీలాంటి వాళ్ళు మేల్కొల్పండి. మనల్ని మనమే తగ్గించుకుంటాం, మనల్ని మనమే కించపరుచుకుంటాం, కామెంట్ల రూపంలో బూతులు తిట్టుకొని అందరినీ. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళ వీడియోలు చూస్తాం, వాళ్ళకి వ్యూయర్షిప్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, చివరికి మనల్ని బలి చేస్తుంటారు. సో ఇలాంటి వీడియోలు ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. చాలామంది హైకోర్టు అడ్వకేట్స్ కూడా మాట్లాడారు, లండన్కి సంబంధించిన అడ్వకేట్స్ కూడా మాట్లాడారు. డెఫినెట్గా శిక్ష పడుతుంది, డెఫినెట్గా ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యింది, ఎంతోమంది ఇక్కడ కేసులు పెట్టారు కాబట్టి శిక్ష పడుతుంది. డెఫినెట్ డబ్బులు కూడా వస్తాయని వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నారు. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎంతోమంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు కాబట్టి రేపు ఎల్లుండిలో ఒకసారి నేను కూడా వాళ్ళని జూమ్ కాల్కి తీసుకుంటాను. సో పార్ట్ 2 ఆమె ఇంకా ఇంకొక 20 మినిట్స్ మాట్లాడింది, ఏం మాట్లాడిందో రేపు వీడియోలో రిలీజ్ చేస్తాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.